బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో గాలివానలు బీభత్సం సృష్టించాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో ఏళ్ల తరబడినటువంటి చెట్లు కూడా నేలకూలిపోయాయి. ఎలాంటి హెచ్చరిక లేకుండా భయంకరమైనటువంటి పిడుగులు భూమికి తాకాయి. ఫలితంగా 117 మంది మృతి చెందారు, 72 మంది గాయపడ్డారు. 38 జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఈ బీభత్సం ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్లో బుధవారం ప్రకృతి కన్నెర్ర చేసింది. భీకరమైనటువంటి గాలులు, ఓవైపు భారీ వర్షం, ఇంకోవైపు పిడుగులు ఫలితంగా అయితే పెను విషాదాన్ని నింపాయి. యూపీ వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ప్రకృతి బీభత్సానికి ఇప్పటి వరకు 117 మంది మృతి చెందారు, వందలాది మంది గాయపడ్డారు. ఇక ఆస్తి నష్టం గురించి చెప్పనక్కర్లేదు, భారీగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. బలమైనటువంటి గాలులకు తోడు పిడుగులు, చెట్లు విరిగిపడడం ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా చెబుతూ ఉన్నారు. అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 17 మంది మృతి చెందారు, భదోహీలో 16 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ జిల్లాల్లో 74 మంది మృతి చెందారు. 38 జిల్లాలను అలర్టు చేసినటువంటి అధికారులు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరి ఇప్పుడున్న మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని వారు భావిస్తూ ఉన్నారు. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ఈదురు గాలులకు ఏళ్ల తరబడినటువంటి చెట్లు సైతం నేలకు కూలిపోయాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి చెప్పనక్కర్లేదు. గాలుల దాటికి విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ తెగిపడిపోయాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మొబైల్ టవర్లు దెబ్బతినడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పెంకుటిల్లు, గుడిసెలు బలమైనటువంటి గాలులకు ఎగిరి పడిపోవడం, కుప్ప కూలడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లా తీవ్రంగా దెబ్బతినింది. 5 మండలాల్లో 17 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 4 పిల్లలు, 8 మంది పురుషులు ఉన్నారు. మరి ఇక పశువుల మాట చెప్పనక్కర్లేదు. గాలివానల దాటికి నిమిషాల వ్యవధిలోనే పలు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ప్రయాగరాజ్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. 5 మండలాల్లో 17 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 4 పిల్లలు, 8 మంది పురుషులు ఉన్నారు. ఇక పశువుల మాట చెప్పనక్కర్లేదు. గాలివానల దాటికి నిమిషాల వ్యవధిలోనే పలు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ఇలా ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. లక్నో, ప్రయాగ్రాజ్, జౌన్పూర్, బండాతో పాటుగా కూడా మొత్తం 38 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.